నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీజేఐ బిఆర్ గవాయ్ పదవీకాలం ముగియడంతో 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటుగా ఎంపీలు పాల్గొన్నారు. ఇక హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10ని జన్మించారు. కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్ డిగ్రీలో టాపర్గా నిలిచారు. 1984లో రోహ్తక్లో మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు ఆయన. జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారు. అంతకుముందు పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటు జస్టిస్ సూర్యకాంత్ ఈ పదవిలో కొనసాగనున్నారు.